క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుచు, బాగుండాలని కోరుకొనుచు, మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. అందు నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం ప్రియులారా. మరి దేవుడు మనతో ఈ యొక్క సాయంకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాటలు మనము విందాము. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. క్రీస్తునందున ప్రియులారా, మరి దేవుడే స్వయాన మాట్లాడుతున్నాడు. మరి మానవులైనటువంటి మనము, దేవుని పిల్లలమైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము, దేవుని నామమునందు నమ్మకం ఉంచినటువంటి మనము, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనము ఈ లోక జీవన యాత్రలో ముందుకు సాగుతుండగా అధైర్యంతో రకరకాలైనటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల కృంగిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారందరితో దేవుడు ఈ యొక్క సమయంలో మాట్లాడుతున్నాడు. పిల్లరా, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడే ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందునని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనము భయపడాల్సినటువంటి అవసరత లేదు. నేను నీకు దేవుడనే ఉన్నాను అంటున్నాడు. ఆ తర్వాత దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. నీకు సహాయం చేయవాడను నేనే అంటున్నాడు. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకునే దేవుడను నేనే అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, మనం అందరం కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన యొక్క కృపాసనం ఎదుట మనం మోకరించి ప్రార్థన చేస్తూ మరి మన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ఆయనకు చెప్పుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి దీవించి మరి ఆయన రాజ్యాన్ని కట్టేవారినిగా దేవుడు మనల్ని మార్చడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవుడు, స్థితికి పాత్రుడా, స్తోత్రుడా, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. మీరు ఎంతో నమ్మదగిన దేవుడవు, శాలన దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యం జరిగించే దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, దిగులుతో, భయంతో, బాధతో, వేదనతో ఉన్నటువంటి వారిని ఈ యొక్క సమయంలో దర్శించండి. సాయం చేసేవాడిని నేనే అని చెప్పేసి చెప్తున్నటువంటి దేవుడు, నీతి అను నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటా ఉన్నానని చెప్పేసి అంటున్నావు ప్రభా. స్తోత్రాలు, వందనాలు ప్రభా. మరి మీ యొక్క వాగ్దానాలనైనా మరి మీ ముందు నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే బాధతో, వేదనతో, దుఃఖంతో, కష్టంతో, నష్టంతో, కన్నీరుతో ఉన్నారో, సమస్యలతో బాధపడుతున్నారో వారందరినీ కూడా విడిపించండి, విడుదల దయచేయండి. విడుదల కలుగును గాక అని ప్రకటన చేస్తున్నాను. సాయం దయచేయండి. మీ కృప కలుగును గాక, మీ కృపగల కార్యం జరుగును గాక, మీ చిత్తము నెరవేర్చబడును గాక అని ప్రకటన చేస్తున్నాను తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ తండ్రి యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థాంక్యూ ఫర్ వాచింగ్. तो यहाँ पे कोर्सिंग मैंने किया, आप जो कि देखें यहाँ पे कर चुका एक करके करूँ एक करवटते हैं, ये देखने की है जो 3 में दी जाती है यहाँ पे 4 चुका है और यहाँ पे